ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ముఖ్యమంత్రి రాజీనామా, రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బీరేన్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాలకు అందజేశారు. ఇక ఇప్పటి వరకు మణిపూర్ ప్రజలకు సేవ చేయడం గౌరవంగా ఉందని చెప్పేసి సందర్భంగా బీరేన్ సింగ్ అయితే పేర్కొన్నారు. బీరేన్ సింగ్ మొదట బీజేపీ అధ్యక్షురాలు శారద, బీజేపీ ఈశాన్య మణిపూర్ ఇన్ఛార్జిగా సబితా పాత్ర, ఇక మరో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత కొంతకాలంగా మణిపూర్ రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు విమర్శ వెలువడుతున్న నేపథ్యంలో బీరేన్ సింగ్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ బీరేన్ సింగ్పై ఫిబ్రవరి 10న నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది. ఈ క్రమంలో బీరేన్ సింగ్ ఫిబ్రవరి 8న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు అగ్రనేతలు కలిశారు. అగ్రనేతల భేటీ అనంతరం బీరేన్ సింగ్ రాజీనామా నిర్ణయం అయితే తీసుకున్నారు.